పీడనలో పరాయి పాలనలో మ్రగ్గుతున్నటువంటి భారత మాత దాస్య శృంఖలాల్ని ఛేదించి భారతావనికి స్వేచ్ఛావాయువుల్ని ప్రసాదించి ఈ భారతదేశాన్ని సర్వసత్తాక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యంగా ప్రజలందరి ముందు ప్రపంచం ముందు నిలబెట్టినటువంటి అనేక మంది త్యాగమూర్తుల ఫలితమే ఇవాళ మన ఈ స్వాతంత్రం అనేటువంటి మాటని మనందరూ గుర్తుపెట్టుకోవాలి. అందులో మొట్టమొదటిగా తొలినాటి స్వాతంత్ర సమర యోధులు ముందుగా ఈ ప్రాంతంలో గిరిజనుల యొక్క హక్కుల్ని కాపాడడానికి సాయుధ పోరాటాన్ని ఎంచుకుని ముందుకు వెళ్ళినటువంటి తొలినాటి స్వాతంత్ర సమరయోధుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు. ఇవాళైతే మనం ఈ స్వతంత్ర భారతదేశంలో మానవ హక్కుల గురించి మాట్లాడగలుగుతున్నాం, హ్యూమన్ రైట్స్ అంటున్నాం. ఆ రోజుల్లో దళిత వర్గాలు గిరిజన వర్గాల వారి యొక్క హక్కుల గురించి మొట్టమొదటిగా మాట్లాడినటువంటి మహానుభావుడు అల్లూరి సీతారామరాజు అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. ఆయన సొంతం గురించి కాదు, ఏ రోజు ఆయన చేసిన పోరాటం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి గిరిజనులు వాళ్ళు కాయ కష్టంతో పనిచేస్తూ ఉంటే వారి మీద రకరకాల పన్నులు విధించి వారి జీవన విధానాన్ని చిన్నాభిన్నం చేస్తున్నటువంటి బ్రిటిష్ పాలకుల మీద ఆయన పోరాటాన్ని ఎలుగెత్తి చాటాడు. అంతేకాదు వారి హక్కుల కోసం తన ప్రాణాలని సైతం చాలా చిద్విలాసంగా వదిలేసుకున్నటువంటి మహానుభావుడు అల్లూరి సీతారామరాజు. ఆయన గురించి ప్రత్యేకంగా నేను చెప్పక్కర్లేదు, కానీ ఒక్క విషయం అయితే స్పష్టంగా చెప్పాలి. ఆయన ఎలా చనిపోయారంటే నిజంగా ఆయన గనక బతికుండాలనేటువంటి కాంక్ష ఉంటే, బతికుండాలనేటువంటి ఆశ ఉంటే ఆయన బ్రిటిష్ వారికి ఏనాడు కూడా దొరికిండేవాడు కాదు. ఆయనకి గొరిల్లా విధానం తెలుసు, ఏ రకంగా మన్యంలో లోపల ఉండి వారికి దొరకకుండా ఉండాలో తెలుసు. కానీ ఎందుకు ఆయన బయటకు వచ్చాడు, ఎందుకు చనిపోయాడు, గుండెకెదురుగా గుండె ఎందుకు నిలబెట్టాడంటే ఖచ్చితంగా ఆ రోజు బ్రిటిష్ వారు ఎవరైతే మన్యంలో ఉన్నటువంటి ప్రజానీకం వారిని ఇబ్బందులు పెడితేనే ఆయన బయటకు వస్తాడని చెప్పి వాళ్ళందరినీ కూడా వారి యొక్క మాన ప్రాణాలని హరిస్తున్నటువంటి సమయంలో అది తట్టుకోలేక తన కోసం వీరందరూ నష్టపోవడం ఇష్టం లేక ఆయన బయటకు వచ్చి బ్రిటిష్ వారికి దొరికి ఆయన రొమ్ము చూపించి ఆ తుపాకీ గుండెని తన గుండెలోకి పెంచుకున్నటువంటి మహానుభావుడు త్యాగ జీవి శ్రీ అల్లూరి సీతారామరాజు అనేటువంటి మాటని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఇది పదే పదే మనం ఎందుకు గుర్తు చేసుకోవాలంటే, పదే పదే ఎందుకు బాగా చదువుకోవాలంటే ఆ త్యాగ నిరతలో కొంతైనా మన జీవితాల్లో మనం కూడా అన్వయించుకోవాలి, దాన్ని ఆచరణలోకి తీసుకురావాలి. ఇవాళ రాజకీయాల్లో ఉన్నటువంటి మేము ముఖ్యంగా ప్రధానంగా అల్లూరి సీతారామరాజు గారి యొక్క విగ్రహం సాక్షిగా చేయాల్సిన ప్రతిజ్ఞ ఏమిటంటే ఆయన చేసినటువంటి త్యాగంలో ఒక 100% అయినా సరే మేము చేయగలిగే స్థాయిలో ఉంటేనే రాజకీయ నాయకులుగా మేము ఉండటానికి సరిపోతామనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి ఇవాళ భారతదేశంలో అనేక ప్రాంతాల్లో జరిగినటువంటి సాయుధ పోరాటాలు, అనేక ప్రాంతాల్లో జరిగినటువంటి స్వాతంత్ర సమరం, వీటన్నిటికీ కూడా తొలినాటి స్వాతంత్ర సమర యోధుడిగా అల్లూరి సీతారామరాజు గారికి చాలా పెద్ద పేరు ఉంది. 1897లో జన్మించారు ఆయన. ఆయనకి 25 సంవత్సరాలు వచ్చేటప్పటికి 1922లో ఆయన ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ప్రాంతంలోనే ఇక్కడి నుంచి తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతం వరకు కూడా ఆయన చేసిన ఉద్యమం 2 సంవత్సరాలు మాత్రమే సాగింది. 2 సంవత్సరాల్లో ఆయన బ్రిటిష్ వారిని గడగడ రాణించారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా స్వాతంత్రం మా జన్మ హక్కు అనేటువంటి మాటని నినదించినటువంటి మహానుభావుడు అల్లూరి సీతారామరాజు గారు. ఆ స్ఫూర్తిని పొందుదాం, ఆ స్ఫూర్తితోటి ముందుకు వెళదాం అనేటువంటి మాటల్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ దానికి మరో కోణాన్ని ఇవాళ మన అయ్యన్న పాత్రుడు గారు ఆవిష్కరించారు. కేవలం అల్లూరి సీతారామరాజు గారి యొక్క గొప్పతనాన్ని మాట్లాడటం మాత్రమే కాదు, ఆయన యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రధానమైన అంశాలని అంతో ఇంతో మనం ఆచరణలో పెట్టుకోవాలనేటువంటి మాటతో పాటు ఇక్కడ ఏదైతే ఆయన మరణించినటువంటి ప్రాంతం కీడిపేట, ఆయన పుట్టినటువంటి ప్రాంతం పాండ్రంగి విశాఖ జిల్లా, మధ్యలో కొంతకాలం అయినా మా రాజమండ్రిలో కూడా వారి తండ్రి గారు స్థిరపడడం వల్ల అక్కడ ఆయనకి 6 సంవత్సరాల వయసు వచ్చే వరకు రాజమండ్రిలో కూడా ఉన్నారు. ఆ రకంగా నాకు కూడా కొంత మా రాజమండ్రి అనుబంధం కూడా ఉందనేటువంటి మాట తెలియజేస్తూ వీరు చెప్పినటువంటి మాటలో ఎక్కడైతే ఆయన తన యొక్క అసూళ్ళు బాసారో ఆ ప్రాంతాన్ని ఒక స్మారక చిహ్నంగా ఏర్పాటు చేయటం, దాని చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాన్ని ఒక పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయటం, ఇది ప్రత్యేకంగా మనం తీసుకోవాల్సినటువంటి అంశాలు. కేవలం గొప్పతనాన్ని మాట్లాడుకోవడం మాత్రమే కాకుండా
ఇవాళ ఏదైతే అప్పలనాయుడు గారు ఇచ్చిన 10 లక్షలు కానీ, అదే విధంగా మన సీఎం రమేష్ గారు అనౌన్స్ చేసినటువంటి 30 లక్షలు కానీ, అనిత గారు అనౌన్స్ చేసినటువంటి 5 లక్షలు కానీ, కలెక్టర్ గారు చెప్తున్న అంశాలు కానీ, ఇవన్నీ కూడా ఈ ప్రాంతాన్ని అద్భుతంగా నిర్మాణాత్మకంగా తయారు చేయడానికి అవకాశం కల్పిస్తున్నాయి. దాంతో పాటు పర్యాటక శాఖ మంత్రిగా ఒక అద్భుతమైనటువంటి పర్యాటక పాలసీ ఈ రాష్ట్రానికి అందించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క విధానాలు, వారికి సహకరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలు, వీరిద్దరికీ సహకరిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వ పటిమ, వీటిని దృష్టిలో ఉంచుకుని ఖచ్చితంగా మేము ఈ ప్రాంతాన్ని మాత్రమే కాకుండా అనకాపల్లి జిల్లాని ఒక సర్క్యూట్ గా తయారు చేసి, అల్లూరి సీతారామరాజు చనిపోయినటువంటి ఈ ప్రాంతం గాని, పుట్టినటువంటి పాండరంగి ప్రాంతం గాని, వీటన్నిటినీ కలుపుకుంటూ దాంతో పాటు చుట్టూ ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలని, దాంతో పాటు సముద్ర తీరాన్ని, ఇటువంటి రేవుపాలవరం ప్రాంతంలో సముద్ర తీరాన్ని, వీటన్నిటినీ కూడా కలుపుకుని ఒక సర్క్యూట్ గా, ఒక హబ్ గా తయారు చేసి పర్యాటక రంగంలో తప్పనిసరిగా అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సంస్థ పూర్తిగా కృషి చేస్తుందనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆ మహానుభావుడు అల్లూరి సీతారామరాజు గారికి ఘనమైన నివాళి ఎప్పుడు మనం ఇచ్చినట్లు అవుతుందంటే, ఆయన ఆశయాలను అమలు చేసినప్పుడు, అదేవిధంగా ఈ ప్రాంతాన్ని బాగా తయారు చేసినప్పుడు మాత్రమే మనం నివాళి అర్పించుకున్నట్లుగా భావిస్తూ, మీ అందరితో కలిసి నేను కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తాననేటువంటి మాటని మరొకమారు మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అయ్యన్న పాత్రుడి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందువల్లంటే వారు ఒక వారం 10 రోజుల క్రితమే ఫోన్ చేసి చెప్పారు, మీరు రావాలి 4వ తారీఖుని ఇక్కడికి అనేటువంటి మాట. ఆయనకి సీతారామరాజు గారి పట్ల ఉన్నటువంటి భక్తి అచంచలమైంది. అందుకే వారు ఇవాళ కూడా ఆయన మాటల్లో, ప్రతి మాటలో కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి మాట వినపడతా ఉంది. ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన అయ్యన్న పాత్రుడి గారికి మరొకమారు మనందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ శాసనసభలో మాకు రక్షణ కల్పించేటువంటి స్పీకర్ గా అయ్యన్న పాత్రుడి గారు ఉన్నారు. శాసనసభ బయట రక్షణ కల్పించేటువంటి హోంమంత్రిగా అనిత గారు ఉన్నారు. వారిద్దరి మధ్యన నేనున్నాను. మాకు రక్షణ కల్పిస్తున్న వారిద్దరికి మరొక వారు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్.